సో వన్ ఆఫ్ ద డేంజరస్ స్ట్రింగ్ ఆపరేషన్ ఏదైనా ఒక చెప్తారా? వృద్ధులైనటువంటి అరబ్ షేక్స్ ఒక 15 ఏళ్ళు చిన్న పిల్లల్ని, పేదరికంలో ఉన్న ముస్లిం బాలికల్ని వాళ్ళు వచ్చి ఇక్కడికి పెళ్లి పేరుతో వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా ఆ ఫార్మాలిటీ ఏదో ఫిల్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని సెక్స్ పరంగా వాడుకొని వదిలేసి వెళ్ళిపోయేవారు. సో చాలా స్ట్రింగ్ ఆపరేషన్లో దెబ్బలు కూడా తిన్నారు. ఏదైనా ఒక న్యూస్ ఒక ఛానల్లో చూస్తే వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది, ఇంకో ఛానల్ చూస్తే నెగిటివ్ ఉంటుంది. సో అన్బయాస్ న్యూస్ అనేది ఉందంటారు ఇప్పుడు అసలు? అంటే మీరు కేవలం ఈ మీడియా ఇలాంటిది అని తిడుతున్నారు, కానీ ఆ మీడియా అలా చేయడానికి కారణం ఆడియన్స్ కూడా. ఇప్పుడు అన్బయాస్డ్గా ఉండడం కూడా తప్పే. సో వార్త రాసిన దాన్నే చూస్తున్నావు నువ్వు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యావు. అదే మీరు డిబేట్లో ఉన్నప్పుడు ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు? ఎక్కడైతే అతను బ్రేక్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తాడు, ఎక్కడైతే కోప్పడతాడు, అవన్నీ తెలుసు కాబట్టి నేను రాబడతా, అంతవరకే. ఇప్పుడు మూర్తి గారికి పిఆర్టీ ఉందా? గేమర్స్ అయినా ట్రోలర్స్కైనా మెటీరియల్ అయ్యామంటే చాలా హ్యాపీ అయిపోయా అన్నారు ఆయన ఒక సందర్భంలో. కేసీఆర్ గారు వాయిస్ అయితే ఏం చేద్దామంటే ఇప్పుడు మరి ఈ మధ్య స్టింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించి ఆ మధ్య ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తే అంతకుముందు పనిచేసి వచ్చాను. నేను డిజైన్ చేసి వచ్చి పోతే వేణుస్వామి కేసు ఉంది, అందులో కాల్ రికార్డింగ్స్ నుంచి ఆయన క్యాష్ రూపంలో ఎంత తీసుకున్నారు అన్నంత వరకు మీ దగ్గర ప్రాపర్ డేటా ఉందన్నమాట. సో హౌ డు యూ సోర్స్ ఇట్? అంటే ఎంతవరకు వ్యాలిడ్ అంటారు అది సోర్సింగ్? ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఆయన రాయింగ్ చేసుకున్నాడు. కొంతమంది నీకు చెప్పిన వార్త ఏ స్థాయిలో రీసెర్చ్ చేస్తానంటే అతని లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, అతనికి సంబంధించిన ఎవ్రీథింగ్ నేను స్టడీ చేసి వెళ్తాను. సో ఇప్పుడు మూర్తి గారు ఎప్పుడన్నా ఓన్ ఛానల్ లేదా పొలిటికల్ సైడ్ ఎమ్మెల్యే కనీసం? ఇదివరకు అయితే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండేవారు, అవును. ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు, ఒకళ్ళు చూసేద్దాం. ప్రజాస్వామ్యంగా భావిస్తే అది ఎలా చేస్తారు? ఇది మూకస్వామ్యం. మూకస్వామ్యం కాదు, మూర్ఖస్వామ్యం. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అడ్వర్టైజింగ్ పైన టూ మచ్ స్పెండ్ చేస్తున్నారు. మన కోణంలో చూస్తే అమ్మో 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెట్టారు యాడ్స్ కనుకుంటాం. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 1000 కోట్లు తినేస్తారు. 500 కోట్లు పెట్టుబడి లెక్క. ఆ జగన్ కానీ, చంద్రబాబు కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ గారు కానీ, ఎవరైనా కానీ. అంటే కొన్ని ఇన్సిడెంట్స్లో గెస్ట్ మీ అంత కంట్రోల్ చేసుకోరు. పేపర్లు ఇసిరేసి నీ సంగతి చూస్తా, నువ్వు ఎక్కడ ఉంటావు నాకు తెలిసిన వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు డైరెక్షన్ చేశారు, హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? నటులు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ బాగా యాక్ట్ చేస్తారు. అండ్ మీడియా గురించి ఏదైనా ఒక అన్టోల్డ్ ఫ్యాక్ట్, ట్రూత్ అంటే ఆ రోజు వచ్చిన న్యూస్లో బిగ్ ఇంపాక్ట్ ఉన్న న్యూస్ ఏంటి? నేను నా చూపుడు వేలు సమాజానికి చూపించేలా ఉండాలి, కానీ ఇలాంటప్పుడే జర్నలిస్ట్ అనేవాడు రావాలి.